నా పేరు ఎల్లారావు అండి. ఏరియా అండి మీది? ఇదే కీలనగర్ సిటీ నగర్ చిట్నగర్. వచ్చేయండి. కష్టం అంటే మొత్తం ఇంట్లో సామాన్ అంతా మొత్తం పోనాయండి. అసలు ఏం లేవు. అసలు కట్టుకున్న బట్టలు మంచాలు మొత్తం పోనాయి. ఏదో చంద్రబాబు దయ వల్ల ఏదో మా 25,000 ఇచ్చాడు. ఏదో ఇంట్లో ఖర్చులకు అట్లా ఉపయోగపడ్డాయి. ఏంటంటే కుర్రోళ్ళు చదువుకున్న కుర్రోళ్ళు ఖాళీగా అసలు జాబులు లేక మా కొట్టులోకి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ఆ జాబులు వస్తే మరీ మంచిది అనుకుంటున్నాను. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే జాబులు వదులుతాడని నమ్మకం మీద ఉన్నాము. ఆ జాబులు కూడా వదిలితే కొద్దిగా చదువుకున్న కుర్రోళ్ళు కూడా బాధలు తీరుతాయి. ఎందుకంటే వాళ్ళకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. జాబులు లేక కొట్టులోకి వెళ్ళి మా 10,000కి 6,000కి ఇలాగా తెచ్చుకుంటే రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏంటి? కొద్దిగా జాబులు వచ్చినట్టు కూడా కొద్దిగా 10,000కి చెప్పండి. కొద్దిగా మాట్లాడంటే చంద్రబాబు నాయుడు వస్తే పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది. ఆయన ఇప్పటికి 4 సార్లు 5 సార్లు వచ్చాడు, దేశాన్ని పార్టీ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. కుర్రోళ్ళు కూడా అంత జాబులు కరువు లేదు. అంటే అంతకుముందు వచ్చింది కదా తెలుగుదేశం పార్టీ, అంతకుముందు 4 సార్లు 5 సార్లు ఆయన వచ్చాడు. అసలు జాబులు కరువు లేదు. కుర్రోళ్ళు కూడా బాగానే ఉన్నారు, పెద్దలు కూడా బాగానే ఉన్నారు. ఈ జగన్ వచ్చిన తర్వాత కూడా కుర్రోళ్ళు కూడా కానీ 5 సంవత్సరాల నుంచి జాబులు కూడా లేవు. దేశం కూడా బాగా పాడైపోయింది. అంతే నేను చెప్పాల్సింది. చాలా సార్ సూపర్గా ఉంటారు. బాబు గారు చాలా బాగా చేశారు సార్. మాకు చాలా బాగా అందింది. బాగా ఉన్నాం, బాగా సూపర్గా ఉంది. 25,000 వచ్చాయి సార్. 25,000 వచ్చాయి. పూర్తిగా మునిగిపోయింది మీ ఇల్లు? అవునండి, సూపర్గా ఉంటారు. బాబు గారిని చాలా మెచ్చుకుంటున్నామండి. చాలా ఇబ్బందిగా ఆయన రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అవి పడినట్టున్న మా అబ్బాయి తీసుకున్నాడు, నాకు తెలీదు. ఆ అబ్బాయికి మాత్రం వచ్చినాయి. అది ఆటోకి సూటికి వచ్చినాయి అంతే. మరి సాయం బాగానే చేశారు. మరి వరద వచ్చినందుకు, నీళ్ళు వచ్చినందుకు జనాలకి మా పాలు కానీ, నీళ్ళు కానీ, బియ్యం కానీ, తర్వాత బిర్యానీ కానీ, ఉప్మా కానీ అవి వచ్చినాయి. అందించారు, టైంకి వచ్చాయి. వరదలో నీటిలో ఉండిపోయాం కదా, ఎటు వెళ్ళటానికి అవకాశం లేక అవి మాకు అందే సంతోషంగానే ఉంది. ఆ మాత్రం చేశారంటే సాహసం చాలా. ఇది ఒకరు ఇద్దరం కాదు కదా, ఎంతమంది కోట్లాడు జనం అందరం ఇంట్లో మునిగిపోయి బాధలు పడ్డాం. అలాంటప్పుడు మరి అన్నీ సాయం చేశారంటే మరి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇల్లు క్లీన్ చేయలేదు, మేమే కడుక్కున్నాము, మేమే చేసుకున్నాము. ఈ రోడ్లు మాత్రం చెత్త చెదారం అంతా తీసి క్లియర్ చేశారు. సీన్ కీలనగర్ అందిందండి. 25,000 వచ్చింది. ఇంకా అనిపిస్తుంది, మొత్తం బాగా చేస్తుంది. అదే మనకి అసలుకి చంద్రబాబు బాగా చేశాడు. అది అర్థం కూడా ఇది కూడా అనిపిస్తుంది మాకు. చంద్రబాబు గారి కోసం బాగా వచ్చింది. ఆయన 76 సంవత్సరాలు మనిషి కూడా బాగా తిరిగాడు, బాగా చేశాడు, బాగా అందిని అన్నీ కూడా. కష్ట టైంలో కూడా బాగా అందింది, ఉపయోగపడుతుంది. మంచం పోయింది, ఇవన్నీ కొనుక్కున్నాం, మంచం బాగా ఉంది. నా పేరు లక్ష్మి. వరసాయం మేము లేమయ్యా, కొనుక్కో మామూలుగా అందరికి అందాయి, మాకైతే కొన్ని వచ్చాయి. వస్తాడు డబ్బులు వచ్చాయి 25,000. ఇంతవరకు మాకు తెలియదు ఈ వరదలు కానీ, ఇదే ఫస్ట్. అన్నీ బాగానే అందరికి ఇచ్చారంట, పాలు నీళ్ళు అన్నీ బాగానే వచ్చాయి. చాలా బాగుందయ్యా. ఇప్పుడు మాకు టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, మిక్సీ, పరుపులు, మంచాలు మొత్తం సమస్తం పోయాయి. బీరువాలో ఉన్న బట్టలు అన్నీ సమస్తం పోయాయి. ఇవి వచ్చి కొద్దిగా అన్నీ కొద్దిగా కొనుక్కుంటున్నాం. బాగుంది ప్రభుత్వం గురించి. నా పేరు మాణిక్యం. ఇది చిట్నగర్, కీలరా నగర్ మాది. అందించారండి వాటర్ బాటిల్ అని అవని అందించారు. కాకపోతే ఇబ్బంది అయ్యి స్కూల్లోకి వెళ్ళి 10 రోజులు అక్కడే ఉన్నాము. చాలా ఇబ్బంది పడిపోయాము. అవన్నీ మునిగిపోయినాయి, మొత్తం పాడైపోయినాయి, పిల్లల పుస్తకాలతో సహా అన్నీ వచ్చినాయండి. 25,000 ఇచ్చారు. హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆ వాటితో కొనాలన్నా మళ్ళీ వస్తువులు కొనలేం కదా, అన్నీ పోయినాయి కదా. అది కొంచెం
కానీ సంతోషంగానే ఉందండి, సహాయం చేశారు.